సినీ ఇండస్ట్రీలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు హీరో హీరోయిన్లుగా మారడం సాధారణమే. అయితే ఒకే ఫ్యామిలీలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు హీరోయిన్లుగా మారి అగ్ర హీరోలతో నటించడం మాత్రం అరుదనే చెప్పాలి. అలాంటి అక్క చెల్లెళ్ళే నగ్మ, రోషిని, జ్యోతిక. వీరిలో నగ్మ, జ్యోతిక చాలా తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రోషిని నటించింది 2 సినిమాలైనా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రోషిని ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది. ఆ తర్వాత బాలకృష్ణతో పవిత్ర ప్రేమలోనూ నటించి మెప్పించింది. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఆమె కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తోంది. జ్యోతిక ఇప్పటికీ సినిమాల్లో నటిస్తుండగా నగ్మ కొంతకాలం రాజకీయాల్లో బిజీగా మారి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అయితే రోషిని మాత్రం ఎప్పుడూ పెద్దగా బయట కనిపించదు. తాజాగా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముంబైలోని బాంద్రాలో ప్రత్యక్షమయ్యారు. ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వచ్చిన ఈ అక్క చెల్లెళ్ళు కెమెరాల కంటపడ్డారు. నగ్మ, జ్యోతిక ఇప్పటికీ అదే గ్లామర్తో కనిపిస్తుండగా రోషిని మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మాస్టర్ సినిమాలో అమాయకమైన మొహంతో, చిలిపి చేష్టలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన రోషిని ఈమెనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నలభై 6 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల మహిళగా రోషిని కనిపిస్తోంది. గ్లామర్ ఫీల్డ్లో ఉన్నవారు 60-70 ఏళ్ళు వచ్చినా తమ అందాన్ని కాపాడుకునేందుకు తహతహలాడుతుంటారు. అయితే ఇద్దరు అగ్ర హీరోలతో నటించిన రోషిని మాత్రం చిన్న వయసులోనే వృద్ధురాలిగా కనిపిస్తుండటంతో ఆమెకు ఏమైందోనని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.